నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఒక్కరికి తమ ఓటు విలువను తెలిపే విధంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ఓటర్లకు చైతన్యం కల్పించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే నిర్వహించడం జరుగుతుందని జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజు, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని పక్కడబందీగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో నర్సాపూర్ మున్సిపాలిటీ నర్సాపూర్ బస్టాండ్ చౌరస్తా గ్రామంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొంది ఉండాలి. ఓటు హక్కు మన అందరి హక్కు అని రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును భారతదేశంలోని పౌరులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటర్ నమోదులో పేర్లు తప్పులున్నా సరిచేసుకోవాలని, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రజలకు సాంస్కృతిక సారథి కళాకారులచే మాటాపాటలు ద్వారా వివరించారు. కళాకారులు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్లు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఆటపాటల ద్వారా కళా ప్రదర్శన ఇచ్చి ప్రజల్లో ఓటు హక్కుపై గొప్ప అవగాహనను పెంపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఏలా సిద్ధులు, టీం లీడర్ బిట్ల ఎల్లయ్య, శివోళ్ల కృష్ణ, కారంగుల మాధవి, టెక్మాల్ విజయలక్ష్మి, సందుల శేఖర్, జింకా దేవదాస్, ఆశా రామారావు తదితరులు పాల్గొన్నారు. మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకుడు కూడా మరి ఓటు హక్కు అనేది సద్వినియోగం చేసుకోవాలి.